హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ అయిన ముంజులతో పాయసం చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ రెసిపీ అనే చెప్పాలి. మీరు ఒక్కసారి కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే మళ్ళీ సమ్మర్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ నేను ఈ రెసిపీని ఎప్పుడు చేసుకోవాలి అని ఈగర్గా వెయిట్ చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, ఇంకా అమృతం అనే చెప్పాలి. సో ఎవరైనా సరే ఈ సీజన్లో ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ ఈ రెసిపీని మాత్రం అస్సలు ట్రై చేయకుండా మాత్రం ఉండకండి. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె తీసుకోండి, గిన్నెలోకి పాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఒక పావు లీటర్ పాలు తీసుకోండి, లేదంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటూ మీ క్వాంటిటీని బట్టి మీరు పాలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాలు అన్నది మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అన్నంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో బాగా 2-3 పొంగులు వచ్చినంత వరకు మనం దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మనకి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సగ్గుబియ్యం బాగా ఉడికి మెత్తగా అయినంత వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు పాలు కూడా బాగా కొంచెం మరిగి కొంచెం చిక్కగా అవుతాయి. సో ఈ విధంగా మనకి సగ్గుబియ్యం కూడా బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. అంటే బాగా స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం స్వీట్ టేస్ట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. లేదు మైల్డ్ టేస్ట్ సరిపోతుంది అనుకుంటే 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను. సో కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, అండ్ మనకి ఆ థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి దీన్ని బాగా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు మన స్పెషల్ అయిన ఈ ముంజుల్ని తీసుకోవాలండి. ఈ ముంజులకి మనం లేత ముంజులనే తీసుకోవాలి, ముద్దర ముంజులు కాకుండా లేతవి తీసుకుంటే అందులో వాటర్ని కూడా మనం యూస్ చేస్తాం. సో దీని అంతటిని మనం పీల్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా పీల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. మీరు కావాలంటే మీరు ఏ సైజులో కావాలో ఆ సైజుని బట్టి కట్ చేసుకోండి. నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. మరీ చిన్నగా కట్ చేసినా కూడాను మనకి తినేటప్పుడు అంత టేస్ట్ అయితే అనిపించదు. సో కొంచెం మీడియం సైజులో కనుక కట్ చేసుకుంటే కనుక బాగుంటుంది. సో ఈ విధంగా అన్నిటినీ కూడాను మనం కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ నియర్లీ నేను 7 to 8 ముంజులను అయితే యూజ్ చేశానండి. సో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ముంజులను అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముంజుల్ని మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న పాలు ఏవైతే ఉన్నాయో అందులోకి మనం దీన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 గంట నుంచి 1.5 గంటల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయ్యేలాగా చూడాలి. ఇది కూలింగ్గా ఉన్నప్పుడు తింటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో 1.5 అవర్ తర్వాత నేను దీనిపైన కొంచెం బాదం అలాగే జీడిపప్పులతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే కనుక మళ్ళీ మీరు నెక్స్ట్ సమ్మర్ వరకు ఆ టేస్ట్ని అయితే మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.